బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా మిడ్తూరులో ఏసీబీ అధికారులకు అవినీతి చేపచిక్కింది. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన వీఆర్ఓలు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్రమ కార్యకలాపాలకు తెరలేపారు. వీఆర్ఓ వెంకటరమణారెడ్డి రమణయ్య అనే రైతు దగ్గర 7,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. రైతు రమణయ్య తన 3 ఎకరాల పొలాన్ని కూతుళ్లకు రిజిస్టర్ చేయించడం కోసం వీఆర్ఓను అడగగా 50,000 లంచం డిమాండ్ చేశాడు. అందుకు ఒప్పుకున్న రైతు మొదటి విడతగా 3,000 ఇచ్చి రెండోసారి ఇచ్చే ముందు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో 7,000 లంచం తీసుకుంటూ వీఆర్ఓ ఏసీబీకి చిక్కాడు. రమణారెడ్డి గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడడం జరిగింది. ఇతను జిలకనూరు గ్రామస్తులు మక్కలి వెంకటరమణయ్య అనే అతను సంబంధించిన ముగ్గురు కూతుర్లకి సపరేట్గా 3 భాగాలు చేసి మ్యూటేషన్ కోసం అప్లై చేస్తే దానికి గాను ఆ మ్యూటేషన్ కంప్లీట్ చేయడానికి 10,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎక్కువ అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేకపోయినా కాకపోతే అతను ప్రెజర్ చేయడం వల్ల 3,000 రూపాయలు మొన్న ఇవ్వడం జరిగింది సోమవారం. మిగతా 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అతను ప్రెజర్ చేయడం వల్ల ఈరోజు 7,000 రూపాయలు ఈరోజు సాయంత్రం సుమారు 6 గంటలకు 7,000 రూపాయలు అతను లంచం తీసుకుంటూ ఉండగా మేము వచ్చి రెండేళ్ళకు పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా లంచం ఎవరైనా డిమాండ్ చేస్తే తప్పనిసరిగా మా ఏసీబీ అధికారులకు వీఆర్ఓ ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. నంద్యాల జిల్లా మిడ్తూరులో ఏసీబీ అధికారులకు అవినీతి చేపచిక్కింది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోనియా. మిత్తూరు మండలం జలకనూరు గ్రామ వీఆర్ఓ రమణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినారు. అయితే ఏదైతే తనకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో దానికి తన 3 కుమార్తెలకు దాన విక్రయంగా రాసి ఇవ్వడం కూడా జరిగింది. ఆ భూమిని వారి పేరు మీద ఆన్లైన్ చేసే ప్రక్రియ కోసం 10,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. 2 రోజుల క్రితమే ఒక 3,000 ఇచ్చి మిగతా డబ్బులు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే వీరు ఏసీబీని ఆశ్రయించడం కూడా జరిగింది. వారు రెక్కి నిర్వహించి ఆ వీఆర్ఓను పట్టుకోవడం కూడా జరిగింది. అయితే పట్టుబడిన వెంటనే తను తీసుకున్న 7,000 పక్కనే ఉన్న పొలాల్లో కూడా వేయడం కూడా జరిగింది. అయితే ప్రైవేట్ కార్యాలయంలో ఈ డబ్బులు కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. పక్కన పడేయడంతో వాటన్నిటిని మళ్ళీ తీసుకొని వచ్చి ఏసీబీ అధికారులు ఏదైతే అతను పట్టుకున్న ఫింగర్స్ ఉంటాయో ముందుగానే వీరు దానిపైన ఒక ద్రవం అయితే చల్లడం జరుగుతుంది. దాని ప్రకారంగా వారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే లంచాలు తీసుకోకూడదని చెప్పేసి ఎంత అవేర్నెస్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రావడం అనేది ప్రధానంగా ఈ పోలీస్ శాఖలో తర్వాత రెవెన్యూ శాఖలో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతా ఉన్నాయి. ఎంతమంది పట్టుబడినప్పుడు కూడా వీరి ప్రవర్తనలకు మార్పు అయితే వస్తున్నట్లు కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ మధు.